కదా. అభి రూమ్ లో ఉంటాయి కదరా, వెళ్ళి తీసుకొచ్చే. ఇదిగో, అభికి డౌట్ రాకుండా డూప్లికేట్స్ పేపర్స్ అక్కడ పెట్టి ఒరిజినల్ పేపర్స్ తో ఇంటిని అమ్మేద్దాం. ఇంకేం ఆలోచించక అఖిల్, ఆంటీ చెప్పిన ఐడియా చాలా బాగుంది. వెళ్ళి ఇంటి పేపర్స్ తీసుకురా. వెళ్ళరా, ఇంట్లో ఎవరూ లేరు. భాస్కరు, పావని, అభి, వసు, ఆ బన్నీగాడు బయటకెళ్లారు. వాళ్ళు తిరిగొచ్చేలోపు ఆ పేపర్స్ తీసుకొచ్చేసే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బా వెళ్ళు. వెళ్ళు అఖిల్. ఏం చేస్తున్నావు అఖిల్? ఏంటి పేపర్లు? అది ఇటివ్వు. వదిన. ఇంటి పేపర్స్ ఎందుకు తీసావు అఖిల్? వీటితో నీకేం పని? అది వదిన. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తున్నావా అఖిల్? ఇదంత పెద్ద తప్పు నీకు అర్థం అవుతుందా? మీ అన్నయ్యకి చెప్తాను రా. వదిన ఆగండి, ఆగండి వదిన. వదిన అమ్మా వైషు, రే ఆనంద్, అమ్మొచ్చింది చూడండిరా. ఆవిడేగా వచ్చింది. ఏదో ఎలిజబెత్ రాణి వచ్చినట్లు చెబుతున్నావేంటి బాబాయ్? హాస్పిటల్ నుంచేగా వచ్చింది. అవార్డు గెలుచుకు నేను రాలేదుగా బాబాయ్. అవేం మాటలు వైషు? అమ్మ చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. అమ్మకి ఇది కొత్త జీవితం. కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకు చెప్పాలి బాబాయ్? మమ్మల్ని ఇంకా టార్చర్ చేయడానికా? కొత్త రూల్స్ పెట్టడానికా? డిసిప్లిన్ తప్ప ఆవిడ డిక్షనరీలో వేరే వర్డ్ ఉందా? మేం రిచ్ కిడ్స్ అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కరు కూడా బిలీవ్ చేయరు. మనకు డబ్బున్నది అవసరాలకే కాని ఆడంబరాలకే కాదు. డబ్బుతో 10 మందికి సహాయం చెయ్యాలి కాని జలసాలు చేయకూడదు. ఆవేశపడకండి వదినా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. కూర్చోండి. తిను. ఇంకా చాలు మమ్మీ. ఏ ముద్ద తిను. వాటర్ తాగేసి వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఓకే మమ్మీ. ఏంటంటే ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు?
ఏమండి ఏం చేస్తున్నారు? బయటికి వెళ్తున్నాను వసు గారు. రండి టిఫిన్ చేద్దురు గాని. వస్తాను, మీరు వెళ్ళండి. ఏంటండి అది? ఏం లేదు వసు గారు. ఏదో రక్తంతో కనిపించింది. అది రక్తం కాదండి, కుంకుమ. కింద పడిపోతే కాటన్తో క్లీన్ చేశాను. మీకెందుకండి ఆ పనులు? నేను చూసుకుంటాను కదా. పర్లేదు వసు గారు. టిఫిన్ చేద్దురు గాని త్వరగా రండి. సరే. ఏం బావగారు మీరుండొచ్చారా ఏంటి? ఎందుకు గొడవ? ఏదో ఒకటి తిందాం, కూర్చోండి. ఈ ఇడ్లీలు చట్నీ నేను తినలేనండి, నా వల్ల కాదు. ఆల్రెడీ ఈ కొంపకి ఇడ్లీల బండి కుటుంబం అని పెద్ద పేరే ఉంది. దాన్ని సార్థకం చేస్తూ రోజు ఇడ్లీలు చేస్తే ఎలా? రేపటి నుండి వేరే టిఫిన్ చేస్తాను పిన్ని. ఈ రోజు పరిస్థితి ఏంటని అడుగుతున్నానక్క. మేము తినాలా లేక ఫాస్టింగ్ ఉండాలా? ఈ మాత్రానికి మమ్మల్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? మాకు నచ్చిన చోట నచ్చిన తిండి తినేవాళ్ళం కదా, మీకు ఇబ్బంది ఉండేది కాదు కదా. అందరూ కలిసి ఉండాలని అభి మనల్ని ఇక్కడ తిరిగి తీసుకొచ్చాడత్తయ్య. అభికి సంపాదన లేదు, ఉన్నదాంతో సర్దుకుపోకుండా చీటికి మాటికి గొడవ చేస్తే ఎలా? కావాల్సింది ఇవ్వకపోతే గొడవలే వస్తాయి బావగారు. మేం విడిగా ఉంటామంటే ఎవ్వరూ వినలేదు. మేం కోరింది పెట్టమంటే మా వల్ల కాదు అంటున్నారు. మాకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ లేదా? గొడవ చేయకుండా కామ్గా ఉండు. ఎందుకురా దాన్ని నొక్కుతారు? వీళ్ళు మన కడుపు కొట్టడం సరిపోలేదనా? క్షమించండి అత్తయ్య. రేపటి నుంచి మీకేం కావాలో అవన్నీ తెస్తాను. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఈ రోజుకి తినండి. మీకు తగిన ఉద్యోగాలు ఏమైనా కనిపించాయా అండి? లేదు పావని, వాటి కోసమే వెతుకుతున్నాను. ఎలాంటి జాబ్ అయినా పర్వాలేదండి, నాకు కూడా ఏదైనా ఉంటే చూడండి. ఇద్దరం కష్టపడి పనిచేసి అభి వసూలుకి అంతో ఇంతో సహాయపడదాం. ఏంటక్క అంటున్నావు? ఏం లేదు వసు, నేను విన్నానక్క. మిమ్మల్ని జాబ్ చేయమని మేము అడిగామా? సహాయం చేయమని అడిగామా? ఏ పని చేయకుండా ఖాళీగా ఎన్నాలని ఉంటామమ్మా? మేమేం వయసైపోయిన వాళ్ళమేం కాదు కదా. ఊరికే కూర్చోవడం మా వల్ల కూడా కాదు.
మీరు కష్టపడటం మేము చూడలేము బావగారు. మా కోసం మీరు కష్టపడుతుంటే మేం మాత్రం చూస్తూ ఉండగలమా వసు? అందరం కలిసి ఉండాలన్నది అభి కోరిక. అలాగే అందరూ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఒకరిపై ఆధారపడ్డం మంచిది కాదు. ఎలాగో అభికి జాబ్ వచ్చింది కదా వసు, అలాగే ఆయన కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటారు, ఎంతో కొంత సంపాదిస్తారు. వీలైతే నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. నా మాట కాదనుకు వసు. మీరు కష్టపడటం నాకు ఇష్టం లేదక్కా. మా ఆయనకి ఇష్టం ఉండదు. అభితో నేను చెప్తానమ్మా. మీ ఇష్టం బావగారు. ఇంతమంది వచ్చారంటే మాకు జాబ్ వస్తుందో లేదు. ఇంతమంది ఉన్నారు, నాకు జాబ్ వస్తుందో లేదో. సైలెన్స్ ఉండండి అందరూ. సార్ వస్తున్నారు. మీ చైర్మన్ గారా? చైర్మన్ గారి మరిది గారు. ఎవరి ఆంటీ? చూస్తే హీరోయిన్ లా ఉంది. కాదు బ్రో, లేట్గా ఎంట్రీ ఇచ్చిన మోడల్లా ఉంది. ఇది ఇక్కడికి వచ్చిందేంటి? ఆ ఆంటీ చూసావా? ఈ ఏజ్ లో కూడా మరి కాంపిటీషన్ వచ్చింది. పాపం ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. సో సాడ్. ఆంటీ ఇక్కడికి వచ్చింది ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? ఏంట్రా? నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మేము జాబ్ కోసం వచ్చాం. మేము అందుకే వచ్చాం. నీకు జాబ్ ఏంటే? మీకు జాబ్ ఎందుకో నాకు అందుకే. మాకంటే ఖర్చులున్నాయి, మీకేమున్నాయి? ఎందుకు లేవు? మీకంటే ఎక్కువే ఉన్నాయి. నీకు మేము డబ్బులు ఇస్తాం కదా. నాకు నమ్మకం లేదు. మీరేమో నాన్ వెజ్ తిని నాకు వెజ్ పెట్టారు. అందుకని మా మీద పగబట్టావా? కాదు, ఈ జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దీక్ష పట్టాను. నీకెవరిస్తారే జాబు? మీకెవరిస్తారో నాకు వాళ్లే ఇస్తారు. మేమంటే యంగ్స్టర్స్ మీ. నేను యంగేనే. అలా అనిపించుకోవడానికి గెటప్ లో వచ్చావా? నిన్ను చూసి అందరూ కామెంట్ చేస్తున్నారే. అవి కామెంట్స్ కావు, కాంప్లిమెంట్స్. మీకు అలా అర్థమైందా? అయినా ఈ జాబ్ పెళ్లి కాని వాళ్ళకే. అయితే మీరెందుకున్నారు ఇక్కడ? మేము విడివిడిగా వచ్చాం. అంటే మీకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పబోతున్నారా? మాకు పెళ్లిన విషయాన్ని దాచుంచాం. నిజం బయటపడితే నువ్వు గాని చెప్తావా? పీక పిసికి చంపేస్తాను. నో వైలెన్స్. మీ జాబ్ మీది, నా జాబ్ నాది. మన ముగ్గురం ఒకరికొకరం ఏమీ కాదు. ఎవరో ఎవరికి చెప్పకూడదు. ఈ టీలోకేనా? ఏంటి? అంటే మీరు ఉద్యోగం ఇస్తే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను అంటున్నాను.
పాపం పెన్షన్ తీసుకోవాల్సిన టైంలో జాబ్ టెన్షన్ తీసుకుంటుంది. వయసులో ఉన్న అమ్మాయిల్ని మాత్రమే తీసుకుంటే వదినకి డౌట్ వస్తుంది. అందుకే కొంచెం పెద్దోళ్ళని కూడా తీసుకుంటే ఆ డౌట్ రాకుండా ఉంటుంది. ఓకే మిస్ సుమంగళి, యువర్ అపాయింటెడ్. ఏమన్నారు సార్? మీకు జాబ్ ఇచ్చాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వదలండి, దూరంగా ఉండండి ప్లీజ్. ఏం చేస్తున్నావు అమ్మా? ఏదో మీరు జాబ్ ఇచ్చారన్న ఆనందంలో. మీ ఆనందాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, నా దగ్గరికి తీసుకురాకండి. ఓకే సార్. ఎప్పటి నుంచి జాబ్ లోకి రమ్మంటారు? రేపటి నుంచే రండి, ఈ రూమ్ లోకి మాత్రం రాకండి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఉద్యోగం రాదంటారా? ఇప్పుడు చెప్తాను మీ సంగతి. వసుగారు, వసుగారు, ఆర్ యు ఓకే? వసుగారు, ఆర్ యు ఓకే? ఏమైంది వసు? నీరసంతో కళ్ళు తిరిగాయి కదా? అదేం లేదండి, వంట చేయాలి. నువ్వు కూర్చో వసు, కాసేపు రెస్ట్ తీసుకో. నేనెళ్ళి వంట చేస్తాను. నువ్వు ఉండు మమ్మీ, నేను వాటర్ తీసుకొస్తాను. వెళ్ళు. కష్టమా అండి? ఇంత కష్టంలో కూడా నవ్వడం మీకే సాధ్యమైందండి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బెదిరిపోతారు. అదేదో పెద్ద విషయం అన్నట్టు ఎక్కువ చేసి చెప్తారు. చాలా కష్టపడిపోతున్నామని ఫీల్ అవుతారు. కానీ మీరు అలా కాదు. శివుడు విషయాన్ని కంఠంలో దాచుకున్నట్టు మీరు కష్టాలని కప్పిపుచ్చుతున్నారు. అదేం లేదండి, నిజంగానే ఇవి చిన్న విషయాలు. వీటికి నేను బెదిరిపోను. అవును, అఖిల్, హారిక ఎక్కడండి? ఏదో పనుందని పిన్ని బాబాయ్ బయటికెళ్లారు మమ్మీ. ఎక్కడికెళ్లారండి? తెలీదు వసుగారు, నాకు చెప్పలేదు. వాళ్ళు పొద్దున టిఫిన్ కూడా తినలేదు. వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ లంచ్లో ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇష్టమైన వంటని కడుపు నిండా తినాలి. మీరు గ్రేట్ అండి. మీ కష్టాల్లో కూడా
వాళ్ళ ఇష్టాలని చూస్తున్నారు కదా. ద్రోహం ఏంటి అత్తయ్య? మనకి తెలియకుండా మనతో చెప్పకుండా వీళ్ళు పెద్ద కుట్ర చేశారన్నయ్య. మమ్మల్ని ప్రేమతో ఇంటికి పిలిచినట్టే పిలిపించి తడిగుడ్డతో గొంతు కోశారు. మీరే విషయం గురించి అంటున్నారో కొంచెం చెప్తారా? అన్నీ తెలిసిన నీకు ఏమీ తెలియనట్టు నటించకు వసు. అంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది మీకు? మాకు తెలియకుండా మీరేం చేశారో అదే తెలిసిపోయింది. అదే ఏంటి? మా నోటితోనే చెప్పించాలనుకుంటున్నారా? పైకి మాత్రం ఇంట్లో సరుకులు లేవు, బియ్యం లేవు అంటూ బీద అరుపులు అరిచారు. లోపల లక్షలకి లక్షలు దాచుకున్నారు. లక్షలు దాచుకోవడం ఏంటి? దాచుకోకపోతే అప్పు ఎలా కట్టారే? అప్పెప్పుడు కట్టాము? ఎందుకు వదినా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? నిన్ననే అప్పు కట్టేశారు కదా. ఎవరు చెప్పారు? అప్పు ఇచ్చిన వాళ్లే చెప్పారు. ఏంటవి? అప్పు కట్టేశావా? చెప్పబి, అప్పు తీర్చేశావా? వీళ్ళు చెప్పేది నిజమా అండి? నిజమే, అప్పు తీర్చేశాను. చూసారా నిజం ఎలా బయటపడిందో? బయటపడింది నిజం కాదు, మోసం. మోసానికి మించిన కుట్ర, దగ, వంచన. ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు కట్టడం దగా, మోసం ఎలా అవుతుంది? అప్పు ఎలా తీర్చాడు? ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చాడు? మీరు అబద్ధం చెప్తున్నారక్క. నిజమేంటో నేను చెప్పనా? మాకు తెలియకుండా మీరు ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బులతోనే అప్పు కట్టారు. మేము ఇల్లు అమ్మడం ఏంటి హారిక? మాతో చెప్పకుండా అమ్మేశారా? భాస్కర్ నోట్లో, అఖిల్ నోట్లో మట్టి కొట్టేశారా? వాళ్ళకి రావాల్సిన వాటాలు కూడా మీరే తీసేసుకున్నారా? అభి చచ్చిన ఆ పని చేయడు. చేశాడన్నయ్య. నీ సంతకం నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఇల్లు అమ్మేశాడు. అందుకే తెలివిగా మనల్ని ఈ ఇంట్లో తెచ్చిపెట్టాడు. తను చేస్తున్న మోసం మనకి తెలియకూడదని, అందరం కలిసి ఉండాలని కబుర్లు చెప్పి ప్రేమ నటించాడు. అభికి నటించడం రాదఖిల్. అనవసరంగా నువ్వు వాగకు. అభివసులు పెద్ద నటులే, మనమే అమాయకులు. అందుకే మోసం చేశారు, నిలువున ముంచేశారు. ఆపండి పిన్ని. ఆయన ఇల్లు అమ్మలేదు. ఆ ఇంటి పేపర్స్ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడే వాటిని మీకు చూపిస్తాను.
చూడండి, ఇప్పుడైనా నమ్ముతారా? నిందలు వేయడం చాలా తేలిక, కానీ వాటిని నిజాలుగా నిరూపించడం చాలా కష్టం. ఇప్పుడేమంటారు? ఇల్లు అమ్మకపోతే 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఫ్రెండ్ అప్పుగా ఇచ్చారు. అప్పిచ్చే ఫ్రెండ్స్ అన్నయ్యకి లేరు. లేరని మీరెందుకు అనుకుంటున్నారు? మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు అప్పు ఎలా ఇస్తారక్కా? అంటే ఆయన అబద్ధం చెప్తున్నారంటున్నారా? అవును మమ్మీ, డాడీ అబద్ధం చెప్పారు. కదా లేదండి, మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. నేను ఊహించినంత ఎత్తుకి ఇచ్చిన మాట కోసం, ఒక చిన్న పౌరాన్ని కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్నే కోసిచ్చాడు. శ్రావ్య పెళ్లి చేస్తానన్న మాట కోసం, శ్రావ్య పెళ్లికి చేసిన అప్పు కోసం మీరు మీ శరీర భాగాన్ని ఇచ్చారు. వాళ్ళంత గొప్ప వాళ్ళైనప్పుడు మీరు చేసింది గొప్ప పనే కదండి. అవి నిజంగా జరిగాయో లేక కల్పిత కథలో తెలీదు, కానీ మీరు నా కళ్ళ ముందున్నారు. కానీ నేను మీకు అన్యాయం చేశాను వసు గారు. నా జీవితం, నా శరీరం మీవి. మీతో చెప్పకుండా నాలో ఒక భాగాన్ని అమ్మేశాను. అది ద్రోహమే అవుతుంది. కాదండి, దాన్ని త్యాగం అంటారు. అందరూ ఇది చేయలేరు. మీలాంటి కొందరికే ఇది సాధ్యం. మీకు బాధగా లేదా? ఉంది, భయంగానే ఉంది. కిడ్నీ అమ్మి అప్పులు కట్టేస్తే అన్నయ్య ఆకెల్ని హ్యాపీగా ఇంటికి తీసుకురావచ్చు అనుకున్నాను. మీరు తొందరపడ్డారండి. డబ్బులు ఎలాగైనా సంపాదించొచ్చు, కానీ ఆరోగ్యం పాడైతే? నా ఆరోగ్యం, ఆనందం మీరే వసు గారు. నాకేం కాదు. మీకు పిల్లలకి ఏ లోటు రానివ్వను. మీరే మా భవిష్యత్ అండి. ఇక నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను. మీరు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నన్ను చూసుకుంటున్నారు వసు గారు. మీ ప్రేమ నా గతాన్ని మరిపించింది వసు గారు. మీ ప్రేమే నన్ను భవిష్యత్తులోకి నడిపిస్తుంది. మనం ఒకరి కోసం ఒకరు ఉన్నాం వసు గారు. మనం కలవడం ఆలస్యమైనా
కలిసి బతకడం ఆనందంగా ఉంది. డాడీ హ? మమ్మీ రా బన్నీ. మీకేం కాదు కదా డాడీ? నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ బన్నీ, నాకేం కాదు. నేను హెల్దీగా ఉంటాను. సారీ డాడీ, అలా చెయ్యాలని మీకెందుకు అనిపించింది? ఆ, నీ పాకెట్ మనీ మాకివ్వాలని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ కదా, ఇది మన ఫ్యామిలీ. ఫ్యామిలీ కోసం మనం ఏమైనా చేయాలి. నేను మనీ ఇవ్వటం, మీరు కిడ్నీ ఇవ్వటం రెండు ఒకటేనా డాడీ? కాదు, నాకంటే నువ్వే ఎక్కువ చేశావు. చిన్న వయసులోనే ఫ్యామిలీ కోసం ఆలోచించావు. నువ్వు గ్రేట్ బన్నీ. లేదు డాడీ, మీరే గ్రేట్. మీరే నా హీరో, నా సూపర్ స్టార్ మీరు. నువ్వు నా లిటిల్ స్టార్వి. మరి మమ్మీ? మమ్మీ హోమ్లీ స్టార్, మనందరికంటే ఎక్కువ. మీరు కిడ్నీ ఇవ్వడం గురించి బావగారు అక్క చాలా బాధపడ్డారు. అఖిల్ హారికలు లక్ష్మి, చెప్పండి అమ్మా. ఒక మంచి జ్యూస్ తీసుకురా. అలాగే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రావు గారు, కూర్చోండి. లక్ష్మి, మా జ్యూస్తో పాటు కాఫీ కూడా తీసుకురా. వద్దు మేడం, పర్వాలేదు. ఏమి కాదు, తీసుకోండి. మాజీ మేనేజర్ ఎందుకు వచ్చాడు? ఏంట్రావు గారు ఇలా వచ్చారు? మేడం గారు ఏదో పనుందని చెప్పారు సార్. మన దగ్గర మానేసిన మాజీ మేనేజర్కి మళ్ళీ మీరే పని చెప్పారు అదనా? రావు గారు పని మానేయలేదు, నువ్వే తీసేసావంట. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే మేడం. అమ్మగారు ఇదిగోండమ్మా. నన్ను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడిన అమ్మాయి గురించి కనుక్కోమన్నాను. త్వరలోనే కనుక్కుంటానదనా? నేను అడిగింది రావు గారిని చలపతి. కనుక్కున్నాను మేడం. కనుక్కున్నావా? నాకంటే ముందు నీకెలా తెలిసింది? ఆ అమ్మాయి పేరు వసుంధర మేడం, గాంధీనగర్లో ఉంటుంది. ఇది ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మేడం. థ్యాంక్ యూ రావు గారు. పర్లేదు మేడం. అవును, 2 రోజుల నుంచి నేను వెతుకుతున్నాను. మీరెలా కనిపెట్టారు రావు గారు? మనసుంటే మార్గం ఉంటుంది చలపతి. అంటే వదిన, నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి అందుకే ఆ అమ్మాయిని వెతికే పని రావు గారికి అప్పచెప్పాను. ఆ లక్ష్మి, అమ్మా, కార్ రెడీ చేయమని డ్రైవర్తో చెప్పు. అలాగేనమ్మా. వెళ్ళు. ఎక్కడికి వదినా? ఆఫీస్కా? కాదు, ఆ అమ్మాయి దగ్గరికి. ఎందుకు వదినా? తన్నే ఇక్కడికి పిలిపిస్తాను. తను నా ప్రాణాలను కాపాడింది. తన దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకోవటం సంస్కారం అనిపించుకుంటుంది. మీలాంటి పెద్దవారు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళడం బాగోదు వదినా. ఆ ముక్కు మొహం తెలియని అమ్మాయి వల్లే ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను. నన్ను కాపాడిన అమ్మాయి నాకు గుళ్ళో దేవతతో సమానం. దేవత దగ్గరికి భక్తులు వెళ్ళాలి కానీ భక్తులు తమ దగ్గరికి దేవతని రప్పించుకోకూడదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రావు గారు. ఆఫీస్ అవర్స్ లో వచ్చి కలవండి. థ్యాంక్ యూ మేడం. యూర్ వెల్కమ్. కార్ రెడీ అయింది మేడం. సరే, నువ్వు వెళ్ళు. చలపతి,
నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే వదినా. ఆ రోజు నన్ను చూసేసిందేమో, ఈ రోజు వదినకి నా గురించి చెప్పేస్తుందేమో. ఏం చెయ్యాలి? వదిన ఆపలేను. వసే వసుంధర, ఎవరే నువ్వు?